బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. అయితే దీనికి ముందు కొన్ని విషయాలైతే జరిగాయి. ఏఐడిఎంకేతో కలవాలనుకున్న విజయ్ ఎన్నో సన్నాహాలు చేస్తున్న వేళ అయితే గవర్నర్ బ్రేక్ ఇచ్చాడు. ఇక్కడ లాజిక్ ఏంటంటే మ్యాజిక్ ఫిగర్ 118 అవ్వకుండానే అసలు ప్రమాణ స్వీకారానికి ఎలా ఒప్పుకుంటారు, అసలు ప్రమాణ స్వీకారానికి ఎందుకు ఒప్పుకున్నారు అనేదే ఆలోచించాల్సిన విషయం. ఇంకో విషయం ఏంటంటే ఏఐడిఎంకే డిఎంకేలు పొత్తు పెట్టుకుంటారా అన్న వార్తలు కూడా గుసగుసలు చాలా వినపడుతున్నాయి. మొత్తానికైతే విజయ్ పార్టీ కూలిపోతుందన్న సమయానికి లాస్ట్ మూమెంట్లో స్టాలిన్ వచ్చి మద్దతు ఇచ్చినట్లయితే తెలుస్తోంది. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే మ్యాజిక్ ఫిగర్గా 118 దాటకుండానే ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు అనేది ఒక పాయింట్. సో ఈ విషయంపైనే చాలా ఆరా తీస్తున్నారు. అయితే ఏఐడిఎంకేతో పాటు కలవాలనుకున్నప్పుడు ఎందుకు బ్రేక్ ఇచ్చాడు, ఈరోజు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఏఐడిఎంకేలు డిఎంకేలు పొత్తు పెట్టుకుంటాయన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి విజయ్ ప్రభుత్వం కూలిపోతుందన్న సమయానికి లాస్ట్ మినిట్లో స్టాలిన్ వచ్చి మద్దతు ఇవ్వడం. అయితే ఈరోజు విజయ్ గవర్నర్ని కలిసిన వేళ గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే కనబడుతుంది. అయితే మొత్తానికి పార్టీ ప్రమాణ స్వీకారం ఏ రోజు పెట్టుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. పార్టీ ప్రమాణ స్వీకారం రోజు చాలా తమిళనాడులో ఒక ఉత్కంఠ నెలకొంటుంది. ఎందుకంటే నిజానికి ఇది ఒక చరిత్ర సృష్టించారు విజయ్ గెలుపు 2 చోట్ల జరిగింది. 2 చోట్ల జరిగిన ఒక్క చోట మాత్రమే తను ఎన్నుకోవాలి. సో ఏం జరుగుతుందో వేచి చూడాల్సింది ఉంది. అయితే గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. అయితే ఇక్కడ మిస్టరీ ఏంటంటే గవర్నర్ ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు, ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అసలు మొత్తానికి 118 దాటకుండా ప్రమాణ స్వీకారం అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో, ఎప్పుడు ప్రమాణ స్వీకారం జరుగుతుందో.